ముందుగా కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. సో దీన్ని మనం క్యూబ్ అనైనా ప్రశ్న రావచ్చు, లేదా డైస్ అనైనా సరే మనం దీన్ని పిలవచ్చు. సో ముందుగా ఈ డైస్ అనే దాంట్లో మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి, అంటే 6 ముఖాలు. సో ఈ 6 అనేది ఒక ఫేస్, ఈ 4 నెంబర్ ఉండేది ఒక ఫేస్, ఈ 2 నెంబర్ ఉండేది ఒక ఫేస్. ఇలాగ మనకి ప్రతిదానికి అవతల వైపు ఇంకోటి ఉంటుంది కాబట్టి మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. అంటే 3 జతలు ఉంటాయి, 3 pairs, 3 జతలు ఉంటాయి. అంటే 2కి మనకి ఇటువైపు ఒకటి ఉంటుంది, అలాగే 4కి ఇటువైపు ఇంకొకటి ఉంటుంది, 6కి కింద వైపున ఇంకోటి ఉంటుంది. ఇలా మొత్తం 3 జతలు ఉంటాయి. నెక్స్ట్ డైరెక్షన్స్. ఇక్కడ మనం డైరెక్షన్స్ ద్వారా మనం ఈ బిట్ని చాలా సింపుల్గా చేస్తాం, కాబట్టి మనకి డైరెక్షన్ ఏంటో కూడా తెలియాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మన ఇంట్లో గడియారం తిరుగుతుంది కదా, గడియారం ఏ డైరెక్షన్లో తిరుగుతుంది? ఇలా తిరుగుతుంది. ఇక్కడ యారో మార్క్ వేసినట్లుగా ఇలా తిరుగుతుంది. సో ఇలా తిరిగితే మనం దాన్ని క్లాక్ వైజ్ అంటాం. దానికి వ్యతిరేక దిశలో తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ అంటాం. ఈ ప్రశ్నలకి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే గడియారం ఎలాగైతే తిరుగుతుందో, గడియారంలో ముళ్ళు, అదేవిధంగా మనం డైరెక్షన్ ఫాలో అయితే దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. సో ఇప్పుడు బిట్లు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. లెట్స్ బిగిన్. సో మొదటి ప్రశ్న, ఇక్కడ ఇదంతా కూడా చదవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా మనం ఏం అడిగారో చూడండి. ఆపోజిట్ టు లెటర్ ఏ. సో లెటర్ ఏకి ఏది ఆపోజిట్లో ఉంది అని అడిగారు. సో సింపుల్గా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ముందుగా వై ఆకారంలో ప్రతి డైస్ లేదా క్యూబ్ కింద ఇలా వై ఆకారంలో గీసుకోండి. ఇప్పుడు ఈ వీటిల్లో కామన్గా ఏది ఉందో గమనించండి. ఇక్కడ మనకి కామన్గా ఏముంది? రెండిట్లో కూడా మనకి సి అనేది కామన్గా ఉంది కదా. ఇప్పుడు ఆ సిని పైన రాయండి. సో పైన ఈ గ్యాప్లో మాత్రం కామన్గా ఉండే ఆల్ఫాబెట్ రాయండి. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం? క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు మనం రాసే నొటేషన్స్ అన్నీ కూడా ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే రాయండి రెండింటికి. సో ఇప్పుడు ఏం చేయాలి? సి దగ్గర నుంచి గడియారం ముళ్ళు తిరిగితే ఎలా తిరుగుతుంది? ఇలా. సో సి దగ్గర నుంచి తిరిగినప్పుడు ఫస్ట్ వచ్చేది బి. సో ఆ బీని క్లాక్ వైజ్లో కూడా ఇక్కడ ఇలా రాయండి. బి తర్వాత ఏమొస్తుంది? ఏ వస్తుంది. సో దాన్ని ఇక్కడ రాయండి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, సి దగ్గర నుంచి గడియారం ముళ్ళు ఒకటి ఇలా తిరిగితే ముందుగా డి వస్తుంది, అవునా? సో ఆ డీని ఇక్కడ రాయండి. సో డి తర్వాత మళ్ళీ అలా తిరుగుతూ వస్తే ఏమొస్తుంది? ఈ వస్తుంది, అవునా? కాబట్టి ఈని ఇక్కడ రాయండి. ఇప్పుడు మనకి మొత్తం 3 pairs అంటే 3 జతలు ఉంటాయని చెప్పాం కదా, ఆ జతలు ఏవో కాదు. చూడండి, ఇక్కడ ఎడం వైపు ఏ ఉంది కదా, ఇక్కడ ఎడం వైపు ఈ ఉంది. అంటే ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్. ఏకి ఈ అనేది ఆపోజిట్. అదేవిధంగా కుడివైపున బి ఉంది కదా, ఇటువైపు కూడా కుడివైపు డి ఉంది. కాబట్టి బీకి డి అనేది ఆపోజిట్. ఇక మిగిలింది ఏంటి? సి. సికి ఏం ఆపోజిట్ ఉంటుంది? 6 ముఖాలు కదా, ఏ, బి, సి, డి, ఈ. ఇంకా మిగిలింది ఏంటి? ఎఫ్ఐ ఉంటుంది. సో ఇప్పుడు మన ప్రశ్నలో ఏమడిగారు? ఏకి ఆపోజిట్ ఏంటి అని అడిగారు. ఏకి ఆపోజిట్ ఏంటి? ఈ. మన ఆన్సర్ ఆప్షన్ 3.